ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ప్రధాని మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మోదీ పర్యటన ఏర్పాట్ల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మోదీ పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు కసరత్తును ప్రారంభించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం 31 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించింది. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా జి వీరపాండ్యన్కు బాధ్యతలు అప్పచెప్పింది. పీఎం కార్యాలయం ఎస్పీజీ సీఎంఓతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మోదీ రాక నేపథ్యంలో అమరావతిలో 5 లక్షల మంది బహిరంగ సభకు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎం హెలిప్యాడ్ దిగే దగ్గర నుంచి బహిరంగ సభాస్థలికి వచ్చే వరకు అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికేలా ప్లాన్ చేస్తున్నారు. వెలగపూడి సచివాలయం దగ్గర హెలిప్యాడ్ నుంచి రైతులు, మహిళలు మోదీకి పూలతో స్వాగతం పలకాలని అనుకుంటున్నారు. పీఎం రోడ్ షోకు సంబంధించి బీజేపీతో పాటు కూటమి పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో ఇప్పటికే తలమణుకులయ్యాయి. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతిలో పర్యటించడానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి కూడాను సక్రమంగా జరిగేందుకోసమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 3 పార్టీలకు చెందినటువంటి మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. పయ్యావుల కేశవులు, మంత్రి నారాయణ, నాదెండ్ల మనోహరు, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్లతో కూడినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మరోమారు సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏ విధంగా జన సమీకరణ చేయాలి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా ముందుకెళ్లాలి, అధికార యంత్రాంగం అన్ని శాఖలకు సంబంధించి ఎటువంటి సమన్వయంతో ముందుకెళ్లాలి దాని మీద సమగ్రంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే వైజాగ్లో ఏ అధికారులు అయితే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతంగా నిర్వహించడం జరిగిందో అదే అధికారులకు బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ ఇదివరకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ పలుమార్లు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రివ్యూలు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల మందిని జన సమీకరణ చేయాలా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరయ్యేంత వరకు కూడాను ఏ విధంగా ఆయనకు స్వాగతం పలకాలి, రోడ్లకు ఇరువైపులా ఉండి ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేసేందుకోసం అని చెప్పేసి ఇప్పటికే 3 పార్టీలకు చెందినటువంటి నేతలందరూ కూడాను సమన్వయంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆయన గతంలో ఈ రాజధాని అమరావతి శంకుస్థాపన ఆయన చేతుల మీదుగానే జరిగింది. గడిచిన 5 సంవత్సరాలుగా అంటే దాదాపు 5 సంవత్సరాలుగా 9 నెలలుగా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పనులైతే ఆగిపోయాయో వాటన్నిటిని కూడాను మళ్ళీ పునఃప్రారంభించేందుకోసము ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాజధాని అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి అప్పులు తీసుకునేందుకోసము కేంద్ర ప్రభుత్వం సహకరించిన నేపథ్యంలో మళ్ళీ నరేంద్ర మోడీ చేతుల మీదుగానే ఈ పనులు గతంలో అయితే ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు కూడా ఆయన చేతుల మీదుగానే పునఃప్రారంభానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే నెల 2వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగము అంటే భద్రతా ఏర్పాట్లు అయితేనేమి, ప్రమాదాలు జరగకుండా అయితేనేమి, జన సమీకరణ అయితేనేమి, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకోకుండా చూసేందుకోసము అన్ని ఏర్పాట్లు చేసేందుకోసం ఈరోజు ఆర్గనైజింగ్ కమిటీ మరో సమావేశం కానుంది. అంటే విజయ్, ప్రధాని మోదీ ఎంతసేపు ఏపీలో పర్యటించబోతున్నారు? అమరావతి రాజధాని ప్రాంతంలో అంటే ఏపీకి వచ్చినప్పటి నుంచి ఆయన తిరిగి వెళ్లేంత వరకు ఎటువంటి జాగ్రత్త చర్యలు ఇక్కడ తీసుకోబోతున్నారు? ఎటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకోబోతున్నారు? ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. అయితే ఉదయమే పెట్టాలనుకున్నా కానీ ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈవినింగ్ పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఆయన రావడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు వచ్చిన తర్వాత అక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అక్కడ రాజధానికి ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత ఈ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అనే దాని మీద ఆయన ముఖ్యంగా ప్రసంగించనున్నారు. అయితే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గతంలో అయితే కనుక కుండెను బట్టి పిడికెడు బట్టి కుండెను నీళ్లు తీసుకుని వచ్చాడని చెప్పేసి గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆయన ఏ విధంగా ఆ వరాలు ఇస్తాడనే దాని మీద ఆసక్తికరంగా మారింది. ఎటువంటి ఆరోపణలు లేకుండా ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తారు రాష్ట్ర అభివృద్ధికి, లేకుంటే కనుక రాజధాని నిర్మాణానికి అని చెప్పేసి చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అదే ఆశాభావంతో ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.